ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తికేయో మహాసేన శరజన్మాషడాననః పార్వతీనందన స్కందసేనానిరగ్నిభూర్గువః బాహులేయస్తారక జిద్విశాఖ శిఖివాహన షాన్మతురశర శక్తిధర కుమారః క్రౌంచదారణః. ఇవన్నీ మనకి కుమారస్వామి వారి యొక్క నామాలు. ఈ నామాలని, ఈ యొక్క స్తోత్రాన్ని మీరు చదువుకున్నట్టయితే విశేషం. ఎందుకు ఈ ప్రస్తావన ఇప్పుడు వచ్చింది అని అడిగితే, కొంతమంది మిత్రులు, గురుగారు మొన్న మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోలేకపోయాము కొన్ని కారణాల వల్ల, ఈ మాసంలో జరుపుకోవచ్చు అంటే, మార్గశిర మాసం మొత్తం కూడా విష్ణుమూర్తికి ఎంతటి ప్రాధాన్యతని సంతరించుకుందో, ఈ యొక్క కార్తికేయుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి కూడా విశేషమైనటువంటి అనుకూలత. అంటే ఆయన్ని తలుచుకుంటేనే చాలు, మార్గశిర మాస విశిష్టత అంతా కూడా ఈ తారకాసుర వధ చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామిదే. శివుని యొక్క స్వేదము నుంచి ఉద్భవించిన వాడు ఈ యొక్క సుబ్రహ్మణ్యుడు. అది భరించలేక అగ్నిదేవుడు గంగలో వదిలిపెడితే గంగ కూడా భరించలేక రెల్లుగడ్డిలో వదిలివేయడం వల్ల 6 కృత్తికలు అంటే 6 రెల్లుగడ్డలు బలమైనవి ఇతన్ని పెంచి పోషించాయి. అందుకే కృత్తిక అన్నటువంటి ఇతనికి పేరు వచ్చింది. కృత్తికల్లోంచి పుట్టాడు కాబట్టి కృత్తిక అనే నామకరణం ఇతనికి వచ్చింది. కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మన ఈ మాసంలో పూజించడం విశేషం. అందుకనే సుబ్రహ్మణ్య షష్ఠి అంటేనే ఆయన పుట్టినటువంటి పండగ, ఆ రోజు ఆయన పుట్టినరోజు. వల్లి అమ్మవారిని వివాహం చేసుకుంది కూడా ఆ రోజే. కాబట్టి ఆయనకి విశేషమైనటువంటి పండగ మార్గశిర మాస శుద్ధ షష్ఠినే అందరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠిగా విశేషంగా పూజించేటువంటి సంకల్పం ఉంటుంది. ఆ విశేష సంకల్పం వలనే మనకి సంతాన యోగం, కుజదోష నివారణ, వివాహ యోగం అన్ని కూడా పొందుకునే అవకాశం. కానీ ఆ రోజు చేసుకోలేకపోయాం స్వామి మేము, మరి ఎలా, మరి మేము కొన్ని అవాంతరాలు వచ్చాయి మాకు అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి మార్గశిర మాసంలో వచ్చేటువంటి మంగళవారాలు కూడా మీకు విశేషమైన ఫలితాన్ని కలిగిస్తాయి. కాబట్టి తప్పకుండా మనకి రేపు డిసెంబర్ 17వ తేదీ ఒక మంగళవారం ఉంది, అలాగే డిసెంబర్ 24వ తేదీ ఒక మంగళవారం కూడా ఉంది మనకి. కాబట్టి ఈ మార్గశిర మాసం మిగిలిన 2 మంగళవారాలని వినియోగించుకోండి. ఆ 2 మంగళవారాల్లో తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే సుబ్రహ్మణ్య షష్ఠి పూజించినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ మర్రి చెట్టు కింద మనం చాలా మంది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తుంటారు. మర్రి చెట్టు కింద ఇక్కడ ఈ స్వామి వారికి మీరు అభిషేకం చేయండి. ఇప్పుడు ఈ యొక్క 17వ తేదీ మంగళవారం, 24వ తేదీ మంగళవారం రోజున మర్రి చెట్టు కింద ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ జరిగిందో ఆ చెట్టు కనుక మనం పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. మరి ఈ విషయాన్ని అప్పుడు ఎందుకు చెప్పలేదంటే, ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పకుండా అందరూ ఎక్కడ సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళినా విశేష ఫలితం కలుగుతుంది. కానీ ఈ 2 మంగళవారాలు కనీసం మీరు ఈ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి మీరు పూజాధికాలు, అభిషేకాలు చేయించడం వల్ల మంచి అనుకూలత. సంతానం లేని వారు కూడా చాలామంది ఈ మార్గశిర మాసంలో ఈ ప్రతిష్ఠా కార్యక్రమం చేసుకుంటే కూడా మంచిదే. అయితే ప్రతిష్ఠ మంగళవారం పనికిరాదు కనుక మీరు సోమవారం ప్రతిష్ఠ చేయండి. మార్గశిర మాసంలో సోమవారం ప్రతిష్ఠ చేయండి, మంగళవారం పూజించండి. సరే, మనకి 17వ తేదీ మంగళవారం కాబట్టి మనకు సమయం లేదు కాబట్టి ప్రతిష్ఠ చేయించే అవకాశం లేదు కనుక మీరు 23వ తేదీ సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రతిష్ఠ చేసి 24వ తేదీ దానికి పంచోపచారాలు, షోడశోపచారాలు, స్వామివారికి కుంభాభిషేకాలు చేయండి. అయితే స్వామి ప్రతిష్టని యంత్ర ప్రతిష్ఠ చేయాలా లేదంటే వాయు ప్రతిష్ఠ చేయాలా? అంటే యంత్రం ఉంటే దానికి గోపురము, దానికి నిత్య ధూప దీప నైవేద్యము అవన్నీ ఉండాలి. అందుకనే చెట్టు కింద వాయు ప్రతిష్ఠ అంటారు. అంటే ఒక శిలని తీసుకొచ్చి స్వామివారికి సంతానము పొందే నిమిత్తమై, వివాహము తొందరగా అయ్యే నిమిత్తమై, కుజదోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు పోయే నిమిత్తమై చేసే ప్రతిష్టలు మనకి వాయు ప్రతిష్ఠ చేసుకోవచ్చు. కానీ యంత్ర ప్రతిష్ఠ చేస్తే విశేషం. మీకు సాధ్యమైతే అంత ఖర్చు పెట్టుకొని దేవాలయంలో ప్రతిష్ఠ చేయడం ఇంకా విశేషం. కానీ వాయు ప్రతిష్ఠ చేసినా సరే మీకు మంచిదే, దాని ఫలితమే పొందుకునే అవకాశం ఉంటుంది కనుక వాయు ప్రతిష్ఠ కూడా చేయవచ్చును. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, మంచి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్గశిర మాసంలో 2 మంగళవారాలు మిగిలినాయి మనకి, రేపు మళ్ళీ 24వ తేదీ. కాబట్టి ఈ 2 మంగళవారాలను తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజ. ఇందాక నేను చెప్పిన శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకాన్ని జపం చేస్తూ ఆ స్వామిని స్మరణ చేస్తూ ఎవరెవరైతే ఈ సుబ్రహ్మణ్యని శ్రీ వల్లిదేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే వివాహ సంబంధ, సంతాన సంబంధ యోగం, పితృదోషాల్ని, సర్పదోషాల్ని, అలాగే మనకి కుజదోషాల్ని పోగొట్టుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం. అంటే ఒక్క సుబ్రహ్మణ్య స్వామిని
వల్లి దేవసేన సహితంగా పూజించడం అనేది ఇంకొక రకం. కాబట్టి మనకి భాగ్యనగరంలో స్కందగిరినటువంటి దేవాలయ ప్రతిష్ట అంటే అక్కడ బ్రహ్మాండం జరిగింది. స్వామివారి కంచి స్వామివారి చేతుల మీదుగా జరిగినటువంటి ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమాలు, ఆ యొక్క దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం బ్రహ్మ జరిగింది. స్కందగిరి దేవాలయంలో మీరు సందర్శన చేయవచ్చును. లేదా ఎక్కడైతే మర్రి చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కనబడుతుందో అక్కడ ఆయనకి బ్రహ్మాండ హడావుడి పడకండి. దీపాలు పొలోమంటే ఆయన చుట్టూ దీపాలు పెట్టకండి. ఆయనకి పొలోమంటూ పుట్టలలో పాలు పోయకండి. కాసిని పాలు పోసేసి అక్కడ దీపం దూరంగా దీపం పెట్టేసి అందరి భక్తులకి స్వామి సుప్రసన్నుడయ్యేటువంటి విధానంగా మనం పూజ చేసుకోవాలి. ఒక్కళ్ళమే కూర్చొని ఉదయాస్తమానం స్వామికి అభిషేకాలు చేయకూడదు. పావు గంటలో అరగంటలో పూజ అయిపోయిందా, స్వామికి నైవేద్యం పెట్టామా, వెంటనే మనం బయలుదేరామా అన్నట్టు తప్ప ఇంకా ఒక్కళ్ళమే పూజ చేసుకుంటే మిగతా భక్తులకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి మంగళవారాలు అంటే మార్గశిర మాసం మంగళవారాలు ఉపయోగించుకుంటే అద్భుతమైనటువంటి మాఘమాసంలో సంతానయోగం కలగవచ్చు, వివాహం జరగవచ్చు. తప్పకుండా మీకు విదేశాలకు వెళ్ళే నిమిత్తమై అనుకూలత రావచ్చు, విద్యా సంపన్నత పెరగవచ్చు. అలాగే మీరు అనుకున్నటువంటి వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎలా చేయండి, వీసా పొందుకోవచ్చు, వివాహం జరగవచ్చు, సంతానం పొందుకోవచ్చు, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలని తొలగిపోవచ్చు, భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి, అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోండి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇటువంటి మంచి మంచి విషయాలు మీకు చెప్పడానికి మనం చాలామందికి మన విషయాల్ని చేరవేయాల్సిన బాధ్యత మీది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.